ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, మనం కూడా చూసాము. కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా చెప్తే మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా చెప్పడం జరిగింది. ఇక కేకే సంస్థ ఇచ్చినటువంటి సర్వే చూసినట్లయితే దాదాపుగా ఏంటి క్లీన్ స్వీప్ అనుకోండి, ఒక రకంగా టీడీపీ భారీ మెజారిటీతో గెలవబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇక అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఆరా మస్తాన్ సర్వే చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక సర్వే. ఇక పార్థదాస్ సర్వే చూస్తే అది కూడా వైసీపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక చాణక్య సర్వే చూస్తే టీడీపీ అధికారంలోకి రాబోతుంది అని ఇవ్వటం జరిగింది. ఇక వాళ్ళెవరో ఒక రీసెంట్గా సడన్గా ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన ఒక సర్వే సంస్థ ఉంది, పేరు కూడా సరిగ్గా గుర్తులేదు, దయచేసి ఏమనుకోకండి. నెల్లూరుకి సంబంధించినటువంటి నెల్లూరు బేస్గా ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 171 స్థానాల్లో గెలుచుకోబోతుంది, కేవలం 4 స్థానాలే టీడీపీ గెలవబోతుంది. ఇది ఒక రకమైన సర్వే సంస్థ. ఇక మరొక సర్వే సంస్థ 158 స్థానాలు టీడీపీ గెలవబోతుంది, మిగిలినటువంటివి వైసీపీ గెలుస్తుంది. సో ఎవరికి నచ్చినటువంటివి వాళ్ళైతే ఎంచుకోవటం జరిగింది. సో వీటికి సంబంధించి ఏ ప్రాతిపదికన దీన్ని చెప్పడం జరిగింది, దేన్ని బేస్ చేసుకుని మీరు చెప్పడం జరిగింది అనేటువంటి అంశాలకు వచ్చినట్లయితే ఒక్కొక్కళ్ళ వర్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకళ్ళేమో మేము ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాం, అన్ని శాంపిల్స్ తీసుకున్నామని చెప్తారు. మరొకరేమో ప్రభుత్వానికి ఉన్నటువంటి పాజిటివ్లు ఇవి, నెగిటివ్స్ ఇవి, అలాగే ప్రతిపక్షానికి ఉన్న పాజిటివ్స్ ఇవి, నెగిటివ్స్ ఇవి. సో ఇది ఎవరి వర్షన్ వాళ్ళది. సో ఇక్కడ ఈ సర్వే సంస్థలకి సిఫాలజిస్టులకి ఉన్నటువంటి వర్షన్ వీళ్ళకుంటే ఓటర్కి ఉండేటువంటి వర్షన్ వాళ్ళకుంది. సో వీళ్ళందరికీ మించినటువంటి వర్షన్ ఓటర్ వర్షన్. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అంచనాలు వేసినా ఒకటి మాత్రం వాస్తవం, 2024 ఏపీ ఎలక్షన్ పల్స్ మాత్రం ఏ సిఫాలజిస్ట్ పట్టలేకపోయాడు, ఏ సర్వే సంస్థ, ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ, ఏ మీడియా సంస్థ కూడా పట్టలేకపోయింది అనేది 100కి 100% ఖచ్చితమైనటువంటి నిజం. ఎందుకంటే మీరు ఏ సిఫాలజిస్ట్ చెప్పినా, ఏ సర్వే సంస్థ చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇన్ని సీట్ల నుంచి ఇన్ని సీట్లు రావచ్చు, అయితే ఫలితం ఏ విధంగానైనా ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు, ఏమైనా మారచ్చు, లేదా టీడీపీ అధికారంలోకి రాకపోతుంది, ఇన్ని సీట్ల నుంచి ఇన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఫైనల్గా ఏదైనా జరగవచ్చు. ఈ కొసమెరుపు లైన్ ఉందో చూడండి, ఏదైనా జరగవచ్చు అనేది ఇదే అద్భుతం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా దీన్ని అంచనా వేయలేకపోయారు అనేది ఒక అత్యద్భుతమైనటువంటి అంశం. ఇక నేషనల్ మీడియా సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కనుక చూసినట్లయితే అసలు ఏ లెక్కన కూడా వీటిని ప్రాతిపదికలోకి తీసుకోలేం మనం. ఎందుకని అంటే ఒక లోక్సభ స్థానానికి కేవలం 300 శాంపిల్స్ తోటి అసెంబ్లీ స్థానాల్లో ఎవరు వస్తారు అనేది డిసైడ్ చేయటం అనేది అసాధ్యమైనటువంటి అంశం. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు. పార్లమెంటు స్థానాలలో భారీ స్థాయిలో కూటమికి వచ్చినంత మాత్రాన అసెంబ్లీ స్థానాల్లో రావాలన్న రూల్ ఏం లేదు కదా. అటు పార్లమెంటు స్థానాలలో కూటమికి ఓట్లేసి అసెంబ్లీ స్థానాలలో వైసీపీకి ఓట్లు వేయలేదని గ్యారంటీ ఏముంది? క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు కదా. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అంటే ఒక లోక్సభ సెగ్మెంట్ అంటే, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అంటే దాదాపుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. సో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం 300 శాంపిల్స్ తోటి ఎవరు అధికారంలోకి వస్తారనేది డిసైడ్ చేస్తారా? ఇది సాధ్యమయ్యే అంశమేనా? కష్టం. ఇక మామూలుగా మన రాష్ట్రానికి చెందినటువంటి సర్వే సంస్థలు, లేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణకు చెందినటువంటి సర్వే సంస్థలు వేసినటువంటి అంచనాలు చూస్తే వీళ్ళు చేపట్టినటువంటి సర్వేలు కనుక చూసినట్లయితే కొంతమంది డిజిటల్ శాంపిల్స్ తీసుకున్నారండి. సో డిజిటల్ శాంపిల్స్ ఏ నెంబర్ ఎవరిదని తీసుకుంటారు, ఏ నెంబరు అతను ఏ స్టేట్లో ఉన్నాడని మీరు మాట్లాడతారు. సో దేన్ని బేస్ చేసుకుని మీరు అంచనా వేయటం జరుగుతుంది? మీరు చేసే ఫోన్లన్నీ టీడీపీకి సంబంధించిన వాళ్ళకే వెళ్ళుంటే, మీ దగ్గరున్న డేటాబేస్ అంతా టీడీపీ వాళ్ళదే అయి ఉంటే టీడీపీకి అనుకూలంగానే మీకు రిపోర్ట్ వస్తుంది.
అదే వైసీపీకి అనుకూలమైనటువంటి డేటాబేస్ ఉంటే వాళ్ళ దగ్గర మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి దీన్ని కూడా అంచనా వేయలేం. ఇక కొన్ని సర్వే సంస్థలు 500 శాంపిల్స్ తీసుకున్నాయంట. ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం 2 to 4% శాంపిల్స్ తీసుకుంటే కూడా యాక్యురేట్గా రిజల్ట్ని అంచనా వేయలేనటువంటి పరిస్థితి. అంటే ఒక నియోజకవర్గానికి 2000 నుంచి 8000 వరకు శాంపిల్స్ తీసుకుంటే తప్ప ఒక అంచనాకి రాలేం. అలాంటి పరిస్థితి నుంచి కేవలం 500 శాంపిల్స్ తోటి ఎవరు విన్ అవుతారు అనేది డిసైడ్ చేయడం అంటే ఇది అంత ఈజీ విషయం కాదు. ఇది యాక్యురేట్ రిజల్ట్ అనేది రాదు. ఎంత 0.01% ఎర్రర్ అని చెప్పుకున్నప్పటికీ కూడా అది అసాధ్యమైనటువంటి అంశం. ఈసారి పీపుల్ పల్స్ అనేది ఎవరు పట్టలేకపోయారు అనేది ఖచ్చితమైనటువంటి వాస్తవం. ఓటర్ని ఎవరిని కదిపినా సరే జనరల్గా ఇప్పుడు ఓటర్ పరిస్థితి ఎలా తయారైంది అంటే ఏదైనా ఒక మీడియా సంస్థ వచ్చి మైక్ పెడితే ఆ లోగోని చూసి అది ఏ పార్టీకి ఫేవరెట్గా వర్క్ చేస్తుంది అనేదాన్ని ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పటం అనేది చాలా చోట్ల నేను గమనించడం జరిగింది. సో దీని ప్రకారం చూసినా సరే మేము ఏ లోగో లేకుండా వెళ్తాము అని చెప్పినా సరే వాళ్ళు నిజం చెప్తున్నారన్న గ్యారంటీ లేదు. వైసీపీ కోటేస్తే టీడీపీ అని చెప్పి ఉండొచ్చు, టీడీపీ కోటేస్తే కాంగ్రెస్ అని చెప్పి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వేటిని నమ్మటానికి లేదు. రేపొచ్చే ఫైనల్ రిజల్ట్ అని మాత్రమే నమ్మాలి. ఎందుకంటే అదే ఫైనల్ కాబట్టి, దాని తర్వాత ఏం లేదు కాబట్టి.